సమాజకులు గారు స్కూల్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన వీడియో చేస్తున్నాను, ఫోటోలు అందరి దగ్గర ఉంటాయి కదా, అదే అదే కనుక్కోవాలి. ఈరోజు ఈ వార్షికోత్సవం ఒకే కాకుండా మన పిల్లలలో మన నిశ్చయమైన అభినందనరావు గారు ఆయన అధికారంలో ఉన్న ఈ ముప్పు మనోడు 50,000 రూపాయలు ఈ రోజున మన పిల్లలకు సహాయం చేసినందుకు ముందుగా నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సహాయం ఈరోజు అలాగే మనం చేసే అలాగే మన పిల్లలు కూడా భవిష్యత్తులో చేసే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ కష్టాలను కోరుకుంటున్నారు. ఈ సహాయం చేయడానికి యూట్యూబ్లో ఒక చిన్నది నేను చూశాను, దాని గురించి చూసుకుంటాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఖర్చులు అనడానికి వెళ్తారు. అనడానికి వెళ్తే అక్కడ అనుభవంగా వాళ్ళ వాళ్ళగా ఎక్సైట్మెంట్గా కొడుకున్నారు. రెండు వాళ్ళు చూస్తారు, చూసి ఏం తీసుకున్నారు అని అనుకుంటాడు. కానీ ఆ సమయానికి ఒక టైం ఆలోని ఆ వ్యక్తిలో కావాల్సిన తినాలి పెడతారు. కానీ ఆ తినాలి చేయకపోతే అట్లా తినడానికి కోరదు, కానీ ఆయన అనుకుంటాడు. కానీ మనసు రోజు అక్కడ స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్తే అక్కడ ఎంతో ఆరోగ్యకరంగా వాతావరణం చాలా బాగుంది, ఎంతో నీట్గా ఉంటారు. కానీ అక్కడ చేయవాలి ఆమె కూడా అదే మధ్యాహ్నానికి చేతులకి గెట్లు కడతారు, ఏం కూడా లోపల తీసుకెళ్తారు. వీళ్ళు కూడా ఒక గెట్టు కడతారు, రెండు చేతులు ఒళ్ళు కడతారు. సరే ఇక్కడ తేడా ఏముందంటే అక్కడేమో తినడానికి ఇబ్బంది పడ్డారు, స్వర్గంలోనేమో ఈ గంటతో యూజువల్ పడుతున్నారు, వాళ్ళు యూజువల్ పడుతున్నారు. ఈ దీంట్లో తినాలి అంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే అన్నదానం తినాలనుకుంటే అర్థంలో ఉండకూడదు, అదే ఎదుటి సహాయం చేయాలనుకుంటే స్వర్గంలో ఉండకూడదు. అలాగే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మీరు అలా సహాయం యానివర్సరీ కూడా ఈరోజు కోరుకుంటూ ఈ అవకాశం